అడవితల్లి బాట ఇది కేవలం ఒక మార్గం కాదు, గిరిజన గూడేల విముక్తి మార్గం. ఒకప్పుడు గర్భిణీ స్త్రీలు డోలీలపై ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి. కొండలు, కోనల మధ్య పదుల కిలోమీటర్లు నడిస్తే తప్ప నాగరికత కనిపించని దీనగాథలవి. ప్రపంచ యవనికపై భారత్ సగర్వంగా ఎదుగుతున్న వేళ మన గిరిజన సోదరులు ఇంకా ఆ చీకట్లలోనే మగ్గిపోవటం ప్రతి ఒక్కరి గుండెను కలిచివేసే కఠోర వాస్తవం. అయితే 2018 పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ గారి కన్న ఆవేదన నేడు అద్భుతమైన మార్పుకు నాంది పలికింది. ఆనాడు ఆయన వారి కళ్ళలో చూసిన ఆశను బాధ్యతగా స్వీకరించారు. ఫలితమే ఈ అడవి తల్లి బాట. నేడు 250కి పైగా గిరిజన గ్రామాలు 660 కిలోమీటర్ల మేర నిర్మితమవుతున్న రోడ్ల ద్వారా రాష్ట్ర ప్రధాన స్రవంతితో అనుసంధానమవుతున్నాయి. దశాబ్దాలుగా ఆ గూడెం గ్రామానికి రాత్రి అంటే కేవలం చీకటి మాత్రమే తెలుసు. ఓట్లు వేయించుకున్న నాయకులు వెలుగులు పంచడం పూర్తిగా మర్చిపోయారు. కానీ అసాధ్యం అనుకున్న చోట అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులను అధిగమించి పవన్ కళ్యాణ్ గారు ఆ గూడెం గుండెల్లో విద్యుత్ కాంతులు నింపారు. నేడక్కడ బల్బులు వెలుగుతుంటే అది ఏళ్లనాటి చీకటిపై ప్రజలు సాధించిన విజయం. స్వాతంత్రం వచ్చాక తొలిసారి గిరిజన గ్రామాల్లో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. అదో మారుమూల గిరిజనకు చుట్టూ దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు. అక్కడికి ఇతర ప్రాంతాల నుంచి మనుషులు చేరుకోవడమే కష్టం. అలాంటిది ఇప్పుడు విద్యుత్ వెలుగులు ప్రసరిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లా మారుమూల ఆదివాసీ గూడెం విద్యుత్ కాంతులతో ప్రకాశిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లుగానే ఆ గిరిజన గూడెం కరెంటు కాంతులతో వెలిగిపోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో 6.6 కిలోమీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు వేసి 17 కుటుంబాలు నివసించే గిరిశిఖర గ్రామానికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించారు. మాకు ఎదురు కనబడుతుంది. ఆ వెలుతురుతో మాకు కరపులు తెచ్చుకుంటున్నాం, నీళ్లు తెచ్చుకుంటున్నాం. మా పిల్లలకి బడి చెప్తాం. చిన్నతనం నుంచి నైట్ అనేది మాకు తెలియదు. తమ ఇళ్లలో విద్యుత్ బల్బుల వెలుగులను చూసి వీరు ఆనందపడుతున్నారు. కరెంట్ వస్తే మాకెంతో సంతోషంగా ఉంది. గత పాలకులు గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగా చూసి వారిని గంజాయి సాగు వైపు నెట్టారు. ఎంత దారుణం! కానీ పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు, మీరు గంజాయి వదిలేయండి, మీ గౌరవప్రదమైన ఉపాధికి నేను పూచి అని. ఉపాధి అవకాశాలు లేవు, మరి ఏం చేస్తారు? పాడేరులో, అరకులో మనకు కూర్చోబెట్టి గంజాయి సాగు చేస్తారండి యువత. నేను యువతను తప్పు పట్ల, ప్రభుత్వాలు తప్పు, ప్రజాప్రతినిధులు తప్పు. పాడేరు దగ్గర నుంచి మనకి ఎక్కడ వచ్చినా సరే యువతరానికి ఇప్పుడు ప్రతిసారి ఏమంటారు, గంజాయి సాగు యువత వెళ్ళిపోతున్నారు సార్ అంటారు. గంజాయి సాగు చేసేస్తా ఉన్న తక్కువ డబ్బులు అంటే, మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే, మీరు అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంటే, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించి మీరు ఎలా బతికేది ఎలా? మాట తప్పని నాయకుడిగా అరకు కాఫీ బ్రాండింగ్, ఈకో టూరిజం ద్వారా నేడు వేలాది మంది గిరిజన యువతకు ఉపాధి మార్గాలను సుగమం చేశారు. మా పిల్లల భవిష్యత్తు మారుతోంది అని ఆ గిరిజన బిడ్డలు చెబుతుంటే అది ఒక నాయకుడి దృఢ సంకల్పానికి దక్కిన
అసలైన ప్రతిఫలం. అడవి తల్లి బాట ప్రగతికి సరికొత్త బాట. జై హింద్.